అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మీద బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలు అవివేకానికి నిదర్శనం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఇండియా పాకిస్తాన్ విభజనతో పోల్చడం దుర్మార్గం, అవివేకం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు భారత రాజ్యాంగానికి లోబడి అత్యున్నతమైన పార్లమెంట్లో ఆమోదం తెలిపిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. మరి బీజేపీ ఎంపీ తేజస్వి సూర్యకు ఇది కనపడలేదా, వినపడలేదా? తెలంగాణ రాష్ట్రం దశాబ్దాల తెలంగాణ ప్రజల ఆకాంక్ష. దాదాపు 1969-70లో 369 మంది ప్రాణాలు తీసుకున్నారు తెలంగాణ రాష్ట్రం కొరకు. మలిదశ ఉద్యమంలో దాదాపు 1200 మంది పైచిలకు అమరులైనారు. 4 కోట్ల ప్రజల ఆకాంక్ష నెరవేరడం కొరకు దాదాపు దశాబ్దాల కాలం పాటు పోరాటం చేసి తెచ్చుకున్న తెలంగాణ బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య ఇలా మాట్లాడడం సిగ్గుమాలిన చర్య, సిగ్గుచేటు. దశాబ్దాల పోరాటం, వందలాది మంది త్యాగాల వల్ల, 4 కోట్ల ప్రజల పోరాటం వల్ల తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. అది గుర్తుపెట్టుకో ఎంపీ గారు. బీజేపీ ఎంపీకి మిడిమిడి జ్ఞానం, అవగాహన లోపంతో నోటికి ఏదొస్తుంది మాట్లాడుతుండు. తెలంగాణ ఏర్పాటు మీద అవాకులు చవాకులు పేలుతుండు. ఇప్పటికి చాలా సందర్భంలో బీజేపీ వాళ్ళ వైఖరి గురించి చాలా సందర్భంలో మేము విన్నాం. గతంలో మోడీ గారు కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి తల్లిని చంపి బిడ్డను బతికించిందని చెప్పి చాలా సందర్భంలో చెప్పడం జరిగింది. ఇప్పుడు బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య కూడా ఎట్లా పడితే అట్లా మాట్లాడుతుండు, పిచ్చి ప్రగల్భన చేస్తుడు. ఒక రాష్ట్ర ఏర్పాటు రాజ్యాంగం లోబడి ఆర్టికల్ 3 ప్రకారం కొత్త రాష్ట్రం ఏర్పడుతుంది. అంతే తప్ప దేశ విభజన జరిగినట్టు ఇట్లా చిల్లర మాటలు మాట్లాడడం బీజేపీ ఎంపీకి తగదు. వెంటనే ఈ మాటలు వెనక్కి తీసుకోవాలి. గతంలో మోడీ గారు అట్లే మాట్లాడుతారు, ఇప్పుడు బీజేపీ ఎంపీ కూడా అట్లే మాట్లాడుతారు. మరి తెలంగాణ రాష్ట్రం మీద అంతా అక్కసు ఎందుకు అర్థం కావట్లేదు బీజేపీ వాళ్ళకు. ఇక్కడ అటు కాంగ్రెస్ పార్టీ ఎంపీలైనా, బీజేపీ పార్టీ ఎంపీలైనా 8 బీజేపీ ఎంపీలు, కాంగ్రెస్ పార్టీ ఎంపీలు 8, ఈ 16 మంది ఏం చేస్తారో అర్థం కావట్లేదు. ఒక బీజేపీ ఎంపీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ మీద చిల్లర మాటలు మాట్లాడుతుంటే, భారతదేశం పాకిస్తాన్ విభజనతో పోల్చినప్పుడు మన తెలంగాణ రాష్ట్ర ఎంపీలు ఏం చేస్తారో అర్థం కావట్లేదు. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య మాట్లాడడం ఒక ఎత్తు అయితే, వీళ్ళు మౌనంగా ఉండడం, మన తెలంగాణ రాష్ట్రం ఎంపీలు మౌనంగా ఉండడం మరో తప్పిదం. అది దీన్ని తెలంగాణ ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నారు, తీవ్రంగా బాధపడుతున్నారు. ఈ మన బీజేపీ ఎంపీల, తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఎంపీల వైఖరి చూసి కనీసం ఖండించాల్సింది కదా. ఈ 4 కోట్ల ప్రజల ఆకాంక్షను నెరవేర్చుకున్న 4 కోట్ల ప్రజల పోరాటం వల్ల వచ్చిన తెలంగాణని ఒక దేశ విభజన గురించి, అందులో భారత్ పాకిస్తాన్ విభజన గురించి పోల్చడం అనేది సిగ్గుమాలిన చర్య. మరి మన బీజేపీ ఎంపీలు మరి ఏం చేస్తారో ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. తెలంగాణ ప్రజలు గమనిస్తారు. వెంటనే తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఎంపీలు 16 మంది ఖండించాలి, తీవ్ర నిరసన తెలపాలి పార్లమెంట్లో. ఇది బాగా అలవాటైపోయింది బీజేపీ ఎంపీలకు, బీజేపీ ప్రధానమంత్రి మోడీ గారికి. పార్లమెంట్లో బీజేపీ పార్టీ, బీజేపీ ఎంపీలు చేస్తున్న చిల్లర వ్యాఖ్యలకు వెంటనే పార్లమెంట్లో క్షమాపణ చెప్పాలి తెలంగాణ ప్రజలకు, తెలంగాణ ఏర్పాటును పార్లమెంట్లో బీజేపీ ఎంపీ చేసిన వ్యాఖ్యలను ఒక బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా తీవ్రంగా ఖండిస్తున్నాను. వెంటనే విపరీంచుకోవడంతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి. మీరు ఇలాగే బీజేపీ ఎంపీలు, బీజేపీ నాయకత్వం ఇట్లాగే మాట్లాడితే రాబోయే ఎప్పుడు ఎలక్షన్ ఇచ్చినా కూడా మీకు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్తారు. అది దృష్టిలో పెట్టుకోండి, అది గుర్తుపెట్టుకోండి. మరొకసారి హెచ్చరిస్తున్నాను, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ బీజేపీ వైఖరిని తీవ్రంగా నిరసన తెలుపుతున్నారు, తీవ్రంగా ఖండిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పార్లమెంట్లో జరుగుతున్నప్పుడు
ఇదే బీజేపీ పార్లమెంటు వ్యవహారాల ఎంపీ గారు సుష్మా స్వరాజ్ గారు తెలంగాణ రాష్ట్రం అవసరం అని చెప్పేసి ఆ టైంలో సపోర్ట్ చేయడం జరిగింది. అందుకే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ సుష్మా స్వరాజ్ గారిని చిన్నమ్మ అని పిలుచుకుంటారు. ఎందుకంటే మా తెలంగాణ రాష్ట్రానికి ఏర్పాటుకు సహకరించిందని చెప్పేసి ప్రజలు నమ్ముతారు. కానీ ఇప్పుడున్న బీజేపీ మోడీ గారు కానీ ఎంపీలు గారు కానీ చిల్లర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇప్పటికీ చాలా సందర్భాలు చూసినాం. అందుకే తెలంగాణ ప్రజలు బీజేపీ పార్టీని అసహించుకుంటున్నారు. ఇట్లా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి చిల్లర మాటలు మాట్లాడినందుకు గుర్తుపెట్టుకోండి. మరొకసారి తెలంగాణ రాష్ట్రం గురించి చిల్లర మాటలు మాట్లాడితే మాత్రం ఊరుకోము. తెలంగాణ ప్రజలు మీకు బుద్ధి చెప్తారు. జై తెలంగాణ, జై కేసీఆర్.